అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 15,000 రూపాయలు ఆటో కార్మికులు ఇవ్వడం జరిగింది. చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది కానీ ఫ్రీ బస్ అనేది కరెక్ట్ కాదు. 15,000తో మాకేం అవ్వదుగా. ఆ! మాకు ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు, మా చదువులేంటి. ఈ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టే బదులు ఫ్రీ వైద్యము, ఫ్రీ చదువు ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. అవును. ఒక్కొక్కరు ఫీజులు మామూలుగా పెట్టవచ్చు కదా. ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? ఆ! జనాలు ఎర్రిపప్పులు తప్ప ఏముండదు. ఆ! జనాలు నిజంగా ఎర్రిపప్పులే. ఆ! అదే మాకు ఫ్రీ బస్ వద్దయా, మాకు పిల్లలు చదువుతున్నారు, ఫీజులు తగ్గించండి, ఆరోగ్యశ్రీ లాంటిది పెట్టి ఇప్పుడు అనకూడదు కానీ చిన్న ప్రైవేట్ హాస్పిటల్ జ్వరం అని వస్తే 600 రూపాయలు ఫీజు, మెడిసిన్ కనీసం 1,500 రూపాయలు 1,000 రూపాయలు మెడిసిన్ రాస్తాను. ఒక రోజుకి జ్వరం అని వస్తే 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది హాస్పిటల్, రీజనబుల్ హాస్పిటల్కి వెళ్తే. మరి ఏం సుఖం? ఏ 15,000 వస్తే సంవత్సరం మొత్తం సరిపోతాయా? ఇది కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్ చెప్పాలంటే ఫ్రీ బస్ అనేది పెట్టడం అనేది రాంగ్. అది ఇది ఫ్రీ బస్ పెట్టే బదులు ఇంకో దాని మీద పెట్టి ఉంటే చాలా బాగుంటుంది. అవునుగా. అది చదువులు ఉన్నాయి, విద్య ఉంది, నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరు ప్రాబ్లమే. సాధారణ వ్యక్తి నుంచి మామూలు వ్యక్తి వరకు మామూలుగా వచ్చింది ప్రాబ్లమే. అలాంటి వీటికి పెట్టి ఉంటే చాలా బెనిఫిట్ ఈ కూటమి ప్రభుత్వంకి. అది ఒకటి కోరుకుంటున్నాం మేము. ప్రభుత్వానికి అనడానికి అయితే ఏం వేరే ఇది లేదు. ఓకే, చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చారు, ఆర్టీసీ ప్రయాణం పెట్టలేదు. కానీ ఇప్పుడు 15,000 ఇచ్చిన ఆర్టీసీ ప్రయాణం పెట్టారు. సుఖమే సార్ ఆర్టీసీ ప్రయాణం. అది మాకు ప్రాబ్లం లేదు. అయితే వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదని కాదు. అంతకుముందు ప్రభుత్వం 10,000 ఇచ్చినా సరే పెద్ద ఇదేం కాదు. అంతకుముందు ప్రభుత్వాలు కూడా మాకేం రూపాయి రాలే, అయినా మేము బతికాం. కానీ అనేది ఫ్రీ బస్ పెట్టిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటో డ్రైవర్ కార్మికులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకని అసలు మీరు కన్సల్టేషన్ అవ్వలేదన్న? ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకం పెట్టేటప్పుడు ఆటో కార్మికుల యొక్క సమస్యలు ఏంటి, బాధలు ఏంటి, ఎలా ఉంటుంది ఈ పథకం పెడితే? అది పెట్టారు, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. అది హైదరాబాద్ తెలంగాణ పెట్టారంటే అది డెవలప్మెంట్ ఏరియా. అవును. అది పెట్టినా ప్రాబ్లం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి? డెవలప్మెంట్ లేకుండా మీరు కూటమి పెట్టారు, పథకం ఇచ్చారు, కొన్నాళ్ళు టైం ఇచ్చి పెట్టుకుంటే డెవలప్మెంట్ అయ్యాక పెట్టుకున్నా కొంత ప్రాబ్లం అయ్యేది కాదు. డెవలప్మెంట్ అవ్వకుండా మీరు స్టార్టింగ్ పెట్టేది ఉంటే ఆటో కార్మికుల మధ్య చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఒకప్పుడే బాగుండదు, ఇప్పుడు ఏం లేదు. మా రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉందంటే ఆల్రెడీ ఆన్లైన్ వచ్చింది ఇప్పుడు. అవును. వాలా, ఊబర్, ర్యాపిడ్ అని. దీంతో చాలా ఇబ్బంది పడతాను. అందులో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఫ్రీ బస్ పెట్టాలంటే ఇంకా ఇబ్బంది పడుతున్నాం. అది ఈ 15,000 ఇచ్చారు. 15,000 5 మాకు చాలా, ఈ సంవత్సరం మొత్తం చాలగా. 15,000 ఏముంది? తాగుబోతుడు అయితే ఒక 2 రోజులు అవగొట్టేస్తాడు. లేదు తెలుసు పర్వాలేదు అనుకుని ఇంట్లో పరిస్థితి బాగున్నాడు, ఇంట్లో ఏదో పిల్లలకి ఏదో ఒకటి కొనుక్కుంటాడు.